Yeah, very good morning everyone. My name is Ravi. Let's see what is update from yesterday. Today Velugu newspaper 22/7 2024. Yes. బోనమెత్తిన లష్కర్ వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. నేడు రంగం పలహారం పనులు అంబారిపై అమ్మవారి ఊరేగింపు. నెక్స్ట్ అసెంబ్లీ ముందుకు కీలక బిల్లు. రేపటి నుంచి వానాకాల సెషన్ ప్రారంభం. ఇందులోనే స్కిల్స్ యూనివర్సిటీ బిల్లుకు ఆమోదం. జాబ్ క్యాలెండర్, రైతు భరోసా, విధి విధానాల ప్రకటన, విద్యా వ్యవసాయ కమిషన్లు ఏర్పాట్లు. లోకల్ ఎలక్షన్స్లో రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయాలు. తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర చిహ్నంపై చర్చించి ప్రకటన. సో అదేవిధంగా నెక్స్ట్ మెయిన్ న్యూస్ వచ్చేసి 6 నెలల్లో జరిగిన చెల్లింపులో కొన్ని. యాసంగి రైతు బంధు కింద 7,000 కోట్లు. చేనేత కార్మికులకు పెండింగ్ బకాయిలు 50 కోట్లు. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కింద 2,000 కోట్లు. గృహజ్యోతి పథకం కింద 1,500 కోట్లు. రుణమాఫీ కింద 6,000 కోట్లు. మరో 20 రోజుల్లో ఇంకో 25 కోట్లు. మహిళా సంఘాలకు 350 కోట్లు. సో మొత్తం మీద మహిళలకి ప్రిఫరెన్స్ గవర్నమెంట్ ఇస్తుందన్నమాట. సో 9 నెలల్లో పల్లెలకు 75,000 కోట్లు. సో ఇప్పటికే రూపాయలు 36,000 కోట్లు చేరవేత. మరో 2 నెలల్లో 39,000 కోట్లు. రూరల్ ఎకనామిక్ ఊతమించేలా రాష్ట్ర సర్కార్ నిర్ణయాలు. ఫ్రీ జర్నీ మొదలు పంట రుణమాఫీ దాకా గ్రామీణ ప్రజలకు అండగా పథకాల అమలు. మహిళా సంఘాలకు భారీగా నిధులు. వచ్చే ఫుల్ బడ్జెట్లో పల్లెలకు ప్రయారిటీ. గ్రామాల్లో పెరుగుతున్న నగదు ఫ్లో. ఇది మంచి పరిణామం అంటున్న ఆర్థిక రంగ నిపుణులు. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకొడితే పార్లమెంట్లో మమ్మల్ని మాట్లాడని వాళ్ళే. సో అఖిలపక్షం భేటీలో అపోజిషన్ నేతలు డిమాండ్. గత సెషన్లో మాదిరిగా సభను అడ్డుకోవద్దు రాజ్నాథ్. ఏపీ, బీహార్, ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ, ఆర్జేడీ, జేడీయూ, బీజేడీ ఫిర్యాదులపై కమిటీ వేయాలని బీఆర్ఎస్ పక్షనేత సురేష్ రెడ్డి డిమాండ్. ఇవాళ నుంచి పార్లమెంట్ సమావేశాలు. ఓకే, నెక్స్ట్ ఢిల్లీలో సీఎం బిజీ. సో మేడిగడపై రివ్యూ. ఎన్డీఏఎస్ మీటింగ్ వివరాలు చెప్పిన మంత్రి ఉత్తమ్. నెక్స్ట్ వచ్చేసి నేడు కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. పీసీసీ కొత్త చీఫ్ కేబినెట్ విస్తరణపై చర్చించే ఛాన్స్. వరంగల్ రైతు కృతజ్ఞత సభ కోసం రాహుల్ ఆహ్వానం. కేంద్ర మంత్రులతో భేటీ కానున్న ముఖ్యమంత్రి. సో మెయిన్ అలాగే వచ్చేసి రీల్స్ కోసం వర్షంలో బైక్ స్టంట్స్, యువకుడి మృతి. సో ఒకరికి గాయాలు. పెద్దంబర్పేట వద్ద ఘటన. ఎల్బీనార్ వెలుగు. సో రీల్స్ సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. వర్షంలో రీల్స్ కోసం బైక్ స్టంట్స్ చేస్తూ ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడు గాయపడ్డాడు. ఈ ఘటనలో హైదరాబాద్లోని పెద్దంబర్పేట శనివారం సాయంత్రం జరగగా ఆలస్యంగా వెలుగుకి వచ్చింది. బైడెన్ బై. సో అధ్యక్ష ఎన్నికల రేసులో నుంచి తప్పుకుంటున్న ప్రకటన. దేశం పార్టీ ప్రయోజనాల కోసమేనని వెల్లడి. డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్కు మద్దతు. అదేవిధంగా సివిల్స్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా? ఈ జాబ్లో ఫీల్డ్స్కు వెళ్లాల్సి ఉంటుంది. స్మితా స్వగర్వాల్ వివాదాస్పదమైన ట్వీట్. స్మితా క్షమాపణ చెప్పాలి వీరయ్య. ఆమెపై సీఎం చర్యలు తీసుకోలే బాలలత గారు. సో పోటెత్తుతున్న వరద. కృష్ణా గోదావరి ప్రాజెక్టులో భారీగా ఇన్ఫ్లో. జూరాలకు 1.11 లక్షల, శ్రీశైలానికి 1,00,000 క్యూసెక్కులు. భద్రాచలం వద్ద ఉద్రిక్తత. గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. కుంటల జలపాతానికి 3 రోజుల పాటు నో ఎంట్రీ. రాష్ట్ర వ్యాప్తంగా ముసురుతో మరో 2 రోజులు భారీ వర్షాలు. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి బాత్రూంలో కరెంటు షాక్, 3 మృతి. సో హైదరాబాద్లోని సనత్ నగర్లో ఆదివారం అనుసంధాన స్థితిలో ఒకే ఇంట్లో 3 మృతి చెందారు. ఆకృతి ప్రెసిడెన్సీ అపార్ట్మెంట్ ప్లాట్ నెంబర్ 204లో బెంగళూరుకు చెందిన ఆర్ వెంకటయ్య 59, ఆయన భార్య మాది 52, కుమారుడు హరికృష్ణ 25 ఉంటున్నారు.
సాయంత్రం పని మనిషి వారి ఇంటికి వచ్చి చూడగా ముగ్గురు బాత్రూంలో చనిపోయి ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓ నిజమా పిశాచమా అంటూ ధిక్కరణ స్వరాన్ని వినిపించి నా తెలంగాణ కోటి రతనాల వీలంటూ ఎలుగెత్తి చాటిన మహాకవి మన దశరథి కృష్ణమాచార్య ఆ చల్లని సముద్ర గర్భం దాచి ఉన్న బడాబాణాల వేదంతో ఆ నల్లని ఆకాశంలో కనరాని భాస్కరులెందరో అంటూ అగ్నిధారక జ్యోతితో ప్రశ్నించడం జరిగింది. జన చైతన్యానికి ఊపిరి పోసిన కళ యోధుడు ఆయన. ఇలా దశరథి జయంతి. సో ఇవి బిగన్ చదివామనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి పార్లమెంటు. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ పేజ్ లైక్ ఆంధ్రజ్యోతి. యా, ఆంధ్రజ్యోతి వైద్యశాఖలో వైద్యశాఖలో వైద్యశాఖ బదిలీలోనే ఎన్నికల ఆందోళన ఎందుకు జరుగుతున్నాయి, సర్కారుకు మచ్చ తెచ్చేలా ఉన్నారు. ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వండి, సీఎం ఆదేశం. వసూళ్ల పర్వంపై రంగంలోకి ఇంటెలిజెన్స్. మాజీ డిహెచ్ఎస్ గడల బదిలీ. పలువురు డిహెచ్ఎంసీ పలువురు డిహెచ్ఎంసీలకు స్థానచలనం. హైదరాబాద్లో ఏళ్ల తరబడి ఉన్నవారు ఇప్పటికే అక్కడే. ఓకే, బైడెన్. సో అమెరికా అధ్యక్షుడు ఎన్నిక నుంచి జో బైడెన్ అవుట్. డెమోక్రాట్ల ఒత్తిడికి తలొగ్గిన ప్రెసిడెంట్. దేశ ప్రయోజనాల కోసమే తప్పుకుంటున్న అధ్యక్షుడిగా పూర్తి కాలం కొనసాగుతా. కమలా హారిస్కు మద్దతిస్తా బైడెన్. ఓకే, రేసులో కమలా హారిస్ ముందంజ. ఆమెతో పోటీ పడుతున్న మిచిగన్, కాలిఫోర్నియా గవర్నర్లు బైడెన్తో పోలిస్తే కమలను ఓడించడం సులువన్న ట్రంప్. నెక్స్ట్ వచ్చేసి రాహుల్ వరంగల్ సభ 28న ? సో మేబీ కావచ్చు, కాకపోవచ్చు. సో నేడు ఆయనతో సీఎం భేటీ, తర్వాత స్పష్టత వచ్చే అవకాశం. ఢిల్లీకి చేరున్న రేవంత్ రెడ్డి, అక్కడే ఉన్న భట్టి ఉత్తమ్ విస్తరణపై చర్చ అనుమానమే. కేంద్ర జలవనరుల మంత్రితో నేడు ముఖ్యమంత్రి సమావేశం. ఓకే, గాట్ ఇట్. ఐటీ ఉద్యోగులకు షాక్. 14 గంటల షాక్. బిల్లుకు కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ఓకే. కంపెనీల ప్రతిపాదనకు అంగీకారం. నేడు కేబినెట్ ఆమోదం. తర్వాత అసెంబ్లీలో ఉద్యోగుల సంఘం ఫైర్. కార్మిక మంత్రితో భేటీ, మరోసారి చేసిస్తామని మంత్రి వెల్లడి. ఐటీలో వారానికి 70 గంటలు పనిచేయాలని గతంలో ఇన్ఫోసిస్ న్యాయమూర్తి సూచన. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్టీసీ విలీన ప్రక్రియకు బ్రేక్. గత ఏడాది సెప్టెంబర్లో గెజిట్ జారీ. 10 నెలలైనా ముందుకు కదలని ప్రక్రియ. కార్మికులకు, ఉద్యోగుల పలువురు సందేహాలు. బకాయిలతో యాజమాన్యం ఉక్కిరిబిక్కిరి. మెయిన్ అలాగే వచ్చేసి అభివృద్ధి జనాకర్షకం అంటే లైక్ బడ్జెట్ రూపంలో మోదీ 3.4 సర్కారు ప్రాధాన్యాలివే. ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చేయూతనిచ్చే వరాలు. సో మౌలిక సదుపాయాలకు భారీగా నిధులు. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 3.5 లక్షలు పెంచే అవకాశం. గృహ నిర్మాణాలపై ఇస్తున్న రాయితీ పెంపు. గ్రామీణ ప్రాంతం ఎంఎస్ఎంఈలకు అండ. అగ్నివీర్ పథకంలో మార్పులు చేర్చే అవకాశం. మధ్యతరగతి ఊరట కల్పించే చర్యలు. గృహ నిర్మాణ రంగానికి ప్రోత్సాహకాలు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలు వర్గాల వెల్లడి. సో నెక్స్ట్ వచ్చేసి మంత్రి చీరబాబుతో బాల్ ఇండియా ప్రతినిధి. రాష్ట్రంలో బాల్ ఇండియా యూనిట్. బీర్లు, కూల్ డ్రింక్స్, పర్ఫ్యూమ్ల సంస్థలకు అల్యూమినియం టన్నుల సరఫరా. 700 కోట్ల పెట్టుబడి. ప్రభుత్వానికి ఏటా 280 కోట్ల అదనపు ఆదాయం. 500 మందికి ఉపాధి. మంత్రి శ్రీధర్బాబు. బీర్లకు టిన్నులు వాడాలంటే ఎక్సైజ్ పాలసీ మార్చాలని వ్యాఖ్య. ఓకే, కేరళలో నిఫా వైరస్తో బాలుడు మృతి.
కోళికోడ్ పలువురి ఐసోలేషన్స్ ప్రత్యేక బృందాన్ని పంపనున్న కేంద్రం. పూణే నుంచి మొబైల్ ల్యాబ్ బాలుడికి దగ్గర ఉన్న 63 మంది వైద్య పరీక్షలు. గుజరాత్ను వణికిస్తున్న చాందీపుర వైరస్ 50 కేసులు నమోదు, 6 మంది మృతి. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ నివారణకు చర్యలు. రీల్స్ మోజు యువకుడి బలి, ఆ వర్షంలో బైక్ స్టంట్లు చేస్తూ జారిపడి మృతి. పెద్దంబర్పేటలో ఘటన. గోడెడ్. నెక్స్ట్ వచ్చేసి అనాలోచిత నిర్ణయం, కావడి యాత్ర వివాద నేపథ్యంలో యూపీ సర్కార్పై ఆర్ఎల్ఎండి ఆక్షేపణ ఇప్పటికే వెనక్కి తీసుకోవాలన్న కేంద్ర మంత్రి జయంత్ చౌదరి. ఇప్పటికే జేడీయూ ఎల్జేపీ అభ్యర్థ. ఉద్యోగాల భర్తీలో కోటల రద్దు, విద్యార్థుల నిరసన నేపథ్యంలో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు. కుష్టమ్మ పరుగులు, గోదావరి ఉధృత రూపం, ప్రాజెక్టులో జలకళ. ఓకే, మెయిన్ అదేవిధంగా ఏపీ ప్రభుత్వంతో మాట్లాడిన పెద్దవాగు ప్రాజెక్టుపై మరమ్మతులు, అవసరమైతే మరో 3 గేట్లను ఏర్పాటు చేశాం, రైతులను ఆదుకుంటాం మంత్రి తుమ్మల. అతివృష్టి అనావృష్టి దేశంలో 9 రాష్ట్రాల్లో జాడలేని వానలు, 6 రాష్ట్రాలను ముంచెత్తుతున్న వర్షం. తమిళనాడు సాధారణ కంటే 83% అధికం, జార్ఖండ్లో 49% పైగా లోటుపాటు వర్షం. ఓకే, ఇక్కడ వచ్చేసి సివిల్స్లో దివ్యాంగుల కోట అవసరమా, క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన ఐఏఎస్ ఐపీఎస్లకు శారీరక దృఢత్వం కావాలి, వైకల్యం ఉన్నవారిని పైలట్గా విమాన సంస్థలు నియమిస్తాయా, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా స్పగరల్ వివాదాస్పద వ్యాఖ్యలు, ఖండించిన పలువురు, క్షమాపణకు డిమాండ్. మేబీ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి అభివృద్ధి జనాకర్షణం, ఇందాక చదివిన న్యూస్ ఇది. అలా విధంగా కేంద్రం కనికరించిన పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులకు నిధులు, వెనుకబడిన జిల్లాలకు 2250 కోట్లు. నెక్స్ట్ ఓకే, ఇది ఆంధ్రజ్యోతి అప్డేట్. అండ్ లెట్స్ గో టు ది ఈనాడు. ఈనాడులో బైడెన్ వైదొలిగాన్, మెయిన్ హెడ్డింగ్ వచ్చేసి బైడెన్ వైదొలిగాన్, ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న అధ్యక్షుడు, అమెరికా ప్రజలకు లేఖ. తదుపరి అభ్యర్థిపై డెమోక్రటిక్ల ఉత్కంఠ, కమలా హారిస్పై పార్టీ మొగ్గు, ఆమెకి మద్దతు ఇచ్చిన బైడెన్, మరో 2 గవర్నర్లు బరిలోకి, ఆగస్టు 19 నుంచి 22 మధ్య నిర్ణయం. తెరిపివ్వని వాన, పగలంతా ముసురు, రాత్రిళ్ళు భారీ వర్షాలు, మరో 3 రోజులు ఓ మోస్తరు వానలు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ, భూపాలపల్లి జిల్లాలో వర్షానికి తడిసి చలి తీవ్రతకు పశువుల కాపరి మృతి. ఆదిలాబాద్ జిల్లాలో వాగు దాటుతూ ఒకరి గల్లంతు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఉగ్ర గోదావరి బిరబిర కృష్ణమ్మ, దుమ్మగూడెం వద్ద 9.01 లక్షల క్యూసెక్ల ప్రవాహం, అలమటి నుంచి 1.50 లక్షల క్యూసెక్ల దిగులకు, అలమటి నారాయణపూర్ దిగులకు అప్రమత్తం. శ్రీశైలానికి ఉరకలెత్తున ప్రవాహం, మేడిగడ్డ బ్యారేజీ పెరుగుతున్న వరదపై మంత్రి పొంగులేటి సమీక్ష. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓకే, ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్తో కలిసి మేడిగడ్డపై సమీక్ష. రుణమాఫీ విజయోత్సవ సభపై నేడు పార్టీ పెద్దల్ని కలిసే అవకాశం. ఓకే, మహిళల్లో హృద్రోగ ముప్పు. ఓకే, మారిన జీవనశైలి ప్రభావం, హై బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్, ఒత్తిడి, ముందస్తు మోనోపాజ్ కూడా కారణాలే. గుండెపోటు కణాలు పురుషుల కంటే భిన్నం, దీంతో నిద్రను చికిత్సలో జాప్యం.
జర్నల్ ఆఫ్ సర్క్యులేషన్స్లో తాజా అధ్యయనం. సో నెక్స్ట్ వచ్చేసి కాలం సృష్టించిన ధిక్కరణ స్వరం శత జయంతి సంవత్సరం ప్రారంభం సందర్భంగా దశాధిపతి ప్రతీక 4. ఓకే. ఏది విలువకరిన పారిజాతం. వివాదాస్పద రిజర్వేషన్ల కోట తగ్గింపు. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కీలక తీర్పు. 30 నుంచి 5% పరిమితం చేస్తూ ఉత్తర్వు. ఆందోళనకారులు. ఓకే. శతమానం భవతి. చిమ్మ చీకట్లో లోయలోకి దూసుకెళ్లిన కారు తక్షణమే స్పందించిన డయల్ 100. గంటపాటు వ్యవధిలోనే తాడు సాయంతో ముగ్గురిని ఘాటుపైకి చేసిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు. కారులోని మహిళను బయటకు తీస్తున్న ఎస్ఎస్ శ్రీకాంత్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇందాకే చూసినాం. మంత్రి శ్రీధర్బాబు తన సంస్థ విస్తరణ ప్రణాళికలకై విస్తరించిన బాల్ బెవరేజ్ ప్యాకేజింగ్ సంస్థ ఇండియా హెడ్ గణనేషన్ 700 కోట్లతో అల్యూమినియం టిన్నుల యూనిట్ పెట్టుబడులకు ముందుకొచ్చిన బాల్ బెవరేజ్ ప్యాకేజ్ సంస్థ. మంత్రి శ్రీధర్బాబుతో ప్రతినిధుల భేటీ. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓకే. అస్త్రశస్త్రాలతో సంసిద్ధం అంటే నీటి నుంచి పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు. నీటి కావడి యాత్ర విధానాలపై నిలదీరిన విపక్షం. ఉప సభాపతి పదవి కోసం పట్టు. అఖిలపక్షంలోని సంకేతాలు. సో దిస్ ఇస్ న్యూస్. అదేవిధంగా పైన చూసినట్టయితే మనం IBPS క్లర్క్ ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ ఎగ్జామ్ 22/7/2024 ఫ్రమ్ 1 PM to 6 PM. సో ఒకవేళ ఆ QR కోడ్ స్కాన్ చేసి విల్ గెట్ అన్ అప్డేట్. ప్లీజ్ స్కాన్ ఇట్. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ అప్డేట్ ఫ్రమ్ ఆంధ్రజ్యోతి, ఈనాడు అండ్ ఆల్సో వెలుగు. థ్యాంక్స్ వాచింగ్ ఫర్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. Thank you.